కొట్టువారికి నా వీపును అప్పగించుతిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించుతిని, ఉమ్మువేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. సో ఇది యేసుక్రీస్తు కొట్టబడతాడు, ఆయన మీద ఉమ్మి వేస్తారు, ఓకే, ఆయన చెంపలను కొడతారు అనే విషయాన్ని ప్రవచనం ముందుగానే చెప్పబడింది. సో కాబట్టి ఇది ప్రవచనం, యేసుక్రీస్తు కొట్టబడును, మెస్సయ్య కొట్టబడతాడు, ఆయన్ని కొడతారు. సో వచనం కూడా ఏం చెప్తుంటే, కొట్టేవారికి ఆయన ఏం చేస్తారంట, తన వీపును అప్పగిస్తాడు. అందుకే నా వీపును అప్పగించితిని. అలాగే యెషయా 52:14, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14 వచనం చూసినట్లయితే, నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును, నరరూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయముందుదురో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతను చూసి, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయ మొందిరో. రైట్, అంటే ఇక ఆయన అంతగా ఆయన ఏం చేస్తారనమాట, కొడతారు అని అర్థం అన్నమాట. సో కాబట్టి యేసుక్రీస్తును కొడతారు అని ప్రవచనం ఉంది. మరి ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేర్పు చూడండి, ఫుల్ఫిల్మెంట్. మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం 67, 68 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 67, 68 వచనాలు. మత్తయి సువార్త 26. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమనిరి. సో అక్కడ యెషయాలో ఉన్నవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. ఒకటి, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన్ని గుద్దారు, ఆయనను అరచేతులతో కొట్టారు. సో 3 జరిగాయి. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయనను గుద్దారు, ఆయనను కొట్టారు, అరచేతులతో కొట్టారు. దాన్ని నెరవేరు. అలాగే 27, మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుండి చూడండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రన అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు సుఖమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అక్కడేమో అరచేతులతో కొట్టారు, ఇక్కడ ఒక రెల్లును తీసుకొని ఉమ్మి వేశారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ఆ తర్వాత రెల్లును తీసుకొని తల మీద కొట్టారు. సో రెండోసారి. ఓకే, సో కాబట్టి యేసుక్రీస్తును కొడతారు అనేటువంటి విషయం ప్రవచనం ముందుగానే చెప్పబడింది. లూకా 22:63 వచనాలు. లూకా 22వ అధ్యాయం 63వ వచనం. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగిరి. సో కాబట్టి యేసుక్రీస్తు కొట్టాడనేటువంటి విషయాన్ని మత్తయి రికార్డ్ చేశాడు, లూకా కూడా రికార్డ్ చేశాడు. 2 చోట్ల కూడా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి యేసుక్రీస్తు ఆయన కొడతారు అనేటువంటి విషయం ముందుగానే ప్రవచించబడింది అన్నమాట. ఓకే, ఒకసారి లూకా సువార్త 18:31 నుండి చూసినట్లయితే, లూకా సువార్త 18:31 నుండి
ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, మనిషి కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన ఇంకా ఆయనను కొట్టక ముందే చెప్పాడు ఆయన యేసుక్రీస్తు, నేను యెరూషలేముకి వెళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ కూడా ఏమవుతాయట, నెరవేర్చబడతాయి. అంటే యెషయా గ్రంథంలో ఆయన గురించి ఏమైతే చెప్పబడ్డాయో, ఆయనను కొడతారు, ఆయనకి ముళ్ళ కిరీటం పెడతారు, ఆయన ముఖం మీద ముమ్మి వేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి అని శిష్యులతో చెబుతూ ఉన్నాడు. తర్వాత 32లో ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మ వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. ఓకే, సో కాబట్టి యేసుక్రీస్తు ప్రవచనాలు నెరవేరేటట్లు నాకు ఇవన్నీ సంభవిస్తాయి, నాకు ఇవన్నీ జరుగుతాయి అని యేసుక్రీస్తు శిష్యులకు కూడా చెప్పాడు. ఓకే, ప్రవచనాలు చెప్పాయి, ప్రవచనాలు చెప్పింది నెరవేరబోతా ఉంది అని యేసుక్రీస్తు చెప్పాడు. తర్వాత ప్రవచనాలు చెప్పినట్లు యేసుక్రీస్తు శిష్యులకు చెప్పినట్లు తర్వాత ఆయన్ని కొట్టారు, ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, అరచేతులతో కొట్టారు, ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ 5వ 5th పాయింట్, యేసుక్రీస్తు యొక్క మరణంలో వచ్చినటువంటి ప్రవచనాల్లో 5th ఏంటంటే సైలెంట్ బిఫోర్ హిస్ అక్యూజర్స్. సైలెంట్ బిఫోర్ హిస్ అక్యూజర్స్, ఆయన మీద నింద మోపిన వారి ఎడల మౌనము వహించును. సైలెంట్ బిఫోర్ హిస్ అక్యూజర్స్, ఆయన మీద నిందలు మోపిన వారి ముందు మౌనముగా ఉండును, మౌనము వహించును. సో ప్రవచనం ఎక్కడుంది? కీర్తనలు 38, 12, 13 వచనాలు. కీర్తనలు 38, 12, 13 వచనాలు. కీర్తనలు 38, నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయుచూచువారు హానికరమైన నాకు కీడు చేయచూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. ఓకే, 14 వరకు రాసుకోండి. సో ప్రవచనం కూడా చెప్పబడింది ఏమని, ఆయన ప్రాణాన్ని తీయజూచేవారు ఉరులు ఒడ్డుతారంట, ఆయనకు కీడు చేస్తారంట, హానికరమైన మాటలు పలుకుతారంట, దినమెల్లా కపటోపాయములు పన్నుతారంట. కానీ యేసుక్రీస్తు మాత్రం ఎలా ఉంటాడట? చెవిటివాడుగా ఉంటాడంట, మూగవాటిగా ఉంటాడంట, ఎదురు మాట్లాడంట, వినకున్నట్లు ఉంటాడంట. సో కాబట్టి ప్రవచనం, ఆయన మౌనంగా ఉంటాడు, మౌనం వహిస్తాడు. తన శత్రువుల ఎదుట, తనను అప్పగించినటువంటి వారి ఎదుట ఆయన మౌనంగా ఉంటాడని వచనం చెబుతూ ఉంది, ప్రవచనం చెబుతుంది. అలాగే యెషయా 53:7, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. సో మౌనంగా ఉంటాడు. యెషయా 53:7 కూడా ఆయన మౌనంగా ఉంటాడనేటువంటి ప్రవచనాన్ని ముందే చెప్పడం జరిగింది. ఇప్పుడు నెరవేర్పు. సో ప్రవచనం చెప్పినట్లు ఆయన మౌనంగా ఉన్నాడా, ఎదురు తిరిగాడా అనేది చూద్దాం. మత్తయి 27:13.
మత్తయి 27, 13, 14 వచ్చిన. మత్తయి సువార్త 27వ అధ్యాయం 13, 14 వచ్చిన. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగిను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడిను. సో కాబట్టి నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో, ఎన్ని నిందలు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. సో అంటే మౌనంగా ఉన్నాడు. ఎన్ని నేరాలు మోపినా, ఎన్ని నిందలు మోపినా ఆయన మౌనంగా ఉన్నాడు. సో అలా మౌనంగా ఉంటాడని ముందుగానే ప్రవచనం చెప్పబడింది. ఓకే, నెక్స్ట్ 6th పాయింట్, 6వ పాయింట్. 6th పాయింట్ ఏంటంటే స్ట్రిప్డ్ ఆఫ్ హిస్ క్లోతింగ్. స్ట్రిప్డ్ ఆఫ్ హిస్ క్లోతింగ్. ఆయన బట్టలు తీసివేయుదురు. ఆయన బట్టలు తీసివేసి ఆయన అంగి కొరకు చీట్లు వేయుదురు. కీర్తనలు 22:18. కీర్తనలు 22:18. ఆయన అంగి కొరకు చీట్లు వేయుదురు. కీర్తనలు 22:18 చదవండి. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. సో ఇది ప్రవచనం నెరవేర్పు. యోహాను సువార్త నెరవేర్పు. యోహాను సువార్త 19, 23, 24 వచ్చిన. యోహాను సువార్త 19వ అధ్యాయం 23, 24 వచ్చిన. దానిని వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములు తమలో పంచుకొని నా అంగి కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిను. రైట్. 23లో సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగిని తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొని. సో కాబట్టి లేఖనము నెరవేరునట్లు ఇలాగూ జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు తన వస్త్రములు తీసివేస్తారు, దానికోసం చీట్లు వేస్తారు అనేటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. నెక్స్ట్ 7వ కదా, 7th పాయింట్. 7 pierced in his hands and feet. Pierced in his hands and feet. ఆయన అరచేతులలోను పాదములను మేకులతో కొట్టెదరు. యేసుక్రీస్తు అరచేతులకి అలాగే పాదములకు పాదాలని మేకులతో కొడతారని ప్రవచనం. కీర్తనలు 22:16. కీర్తనలు 22:16.
కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఎలా? మేకులతో ఆయన చేతులను ఆయన పాదాలని పొడుస్తారు అని ముందుగానే ప్రవచనం. జకరియా 12:10 కూడా చెప్పబడింది ప్రవచనం. జకరియా 12:10. జకరియా 12వ అధ్యాయం 10వ వచనం. చదువు. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఓకే, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి. ఓకే, సో అంటే యేసుక్రీస్తును పొడిచినటువంటి వారి మీద వాళ్ళలో కరుణను చూపిస్తాడంట. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే గిన దుఃఖిస్తారంట. ఇది ప్రవచనం. అంటే ఇశ్రాయేలీలు దావీదు సంతానం మారు మనసు పొందుతారనేటువంటి విషయాన్ని, ఓకే, ప్రవచనం ఉంది. సో కాబట్టి జకరియా అంతా కూడా యేసుక్రీస్తుని గురించి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు యేసుక్రీస్తుని చూచి. ఓకే, సో పొడిచినటువంటి వాని మీద విషయమై. ఒకసారి అపోస్తుల కార్యం, సో నెరవేర్పు చూద్దాం. నెరవేర్పులో ఒకటి మార్కు 15:25. నెరవేర్పు మార్కు 15:25 చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 25. మార్కు సువార్త 15వ అధ్యాయం 25. చదవండి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన, మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా నుంచిరి. మరియు సిలువ వేస్తారంటే మేకులు కొట్టిరి అని అర్థం. ఓకే, మేకులతో ఆయన ఏం చేశారు? కొట్టారు. ఓకే, సో సిలువ వేయటం అంటే మేకులతో కొట్టడం. అలాగే యోహాను సువార్త 19:34. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన పక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. పొడిచెను. సో ఇట్లా ఆయనను పొడిచిన వారు ఆయన చూతురు, ఆయన పొడిచిన వారు ప్రలాపింతురు, దుఃఖింతురు. అంటే యేసుక్రీస్తును పొడుస్తారు, అరచేతుల్లో పొడుస్తారు, కాళ్ళలో పొడుస్తారు. ఇలా యేసుక్రీస్తును పొడుస్తారు అనేటువంటి దాని గురించి ప్రవచనం చూచాం, నెరవేర్పు చూచాం. తర్వాత ఇందాక మనం జకరియా చదివాం కదా 12:10, ఆయన పొడిచిన వారు ఆయన గురించి దుఃఖిస్తారు, ప్రలాపిస్తారు అని. అది మనకి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36-37 వచనాలు చూసినట్లయితే, అపోస్తుల కార్యం 2:36-37 నెరవేర్పు. అంటే యేసుక్రీస్తును పొడిచిన వాళ్ళు దుఃఖిస్తారు, మారు మనసు పొందుతారు అనేటువంటి విషయాన్ని ముందే చెప్పాడు. 36-37 చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే, అంటే మీరు కాళ్ళల్లో
ఆ తర్వాత చేతుల్లో మేకులతో కొట్టి సిలువ వేసినటువంటి ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వలనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఓకే, అక్కడ చూడండి 1 కింద ఏమన్నాడు, పొడవబడి, హృదయంలో పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, అంటే హృదయంలో పొడవబడ్డారు, హృదయంలో వారికి దుఃఖం అయ్యింది. అందుకే మేమేం చేస్తాం, మేమేం చేయాలి చెప్పండి, మేము యేసుని పొడిచాం, యేసుని సిలువ వేసాం, మాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు మేమేం చేయాలి అని పశ్చాత్తాపడుతున్నారు, నొచ్చుకున్నారు. సో జకర్యాలో ముందే చెప్పాడు అలా యేసుక్రీస్తు విషయమై తమ జ్యేష్ఠ పుత్రుని విషయంలో ఎలాగైతే ఏడుస్తారో అలా ఏడుస్తారు యేసుక్రీస్తు విషయమై పొడిచినందుకు అని జకర్యా ముందే చెప్పాడు. అది నెరవేరుతా ఉంది ఇక్కడ. నెక్స్ట్ 8th వన్, hung on a tree. hung on a tree. మ్రాను మీద వ్రేలాడును, మెస్సయ్య మ్రాను మీద వ్రేలాడును. hung on a tree. సో ట్రీ అంటే మ్రాను మీద ఆయన వ్రేలాడ చేస్తారనేటువంటి విషయాన్ని ప్రవచనం ముందుగానే చెప్పబడింది. ఒకసారి ద్వితీయోపదేశకాండం 21, 22, 23 వచనాలు. ద్వితీయోపదేశకాండం డ్యూట్రానమీ 21, 22, 23. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. సో ఇది ధర్మశాస్త్రంలో ఉంది. ఎవరైనా ఒకరు మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపేసి మ్రాను మీద వ్రేలాడదీయాలి. అతని శవాన్ని రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక వెంటనే వాడిని ఏం చేయాలన్నమాట, అదే రోజునే క్రిందికి దించి అగత్యముగా అతన్ని పాతి పెట్టాలి. సో కాబట్టి యేసుక్రీస్తు మరణ శిక్షకు తగిన పాపం ఏమి చేయలేదు, కానీ ఆయన మీద మరణ శిక్ష మోపారు. ఆయన శాపగ్రస్తుడిగా ఆయన శిలువ మ్రాను మీద బలయ్యాడు. అంటే మనందరి పాపాలను భరించడం ద్వారా, మన శాపమంతటిని ఆయన భరించడం ద్వారా ఆయన శిలువ మ్రాను మీద బలయ్యాడు. కాబట్టి శిలువ మ్రాను మీద ఆయన్ని వ్రేలాడ చేస్తారు, శిలువ మ్రాను మీద వ్రేలాడ చేయటం అనే దాని గురించి ద్వితీయోపదేశ కాండంలో మనం చూచాం. ఓకే, సో ఇప్పుడు అపోస్తుల కార్యములు నెరవేర్పని రాసుకొని అపోస్తుల కార్యములు 5:30. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 30 వచనం. మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మీరు మ్రానున వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. సో కాబట్టి మ్రాను మీద ఆయన వ్రేలాడబడతాడు. గలతీ 3:13 నెరవేర్పులో 2వ వచనం. గలతీ 3:13. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఓకే, అండర్లైన్ వచనాలు ఇవి రాసుకోండి. సో అలా ధర్మశాస్త్రము చెప్పినట్లు ఆయన మనందరి కోసము, ఓకే, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. శాపమై అంటే శాపగ్రహిగా అది నెరవేరు. ఓకే, నెక్స్ట్ 9వ 9th one వచ్చేసి థర్స్టీ అండ్ గివెన్ వెనిగర్ టు డ్రింక్. ఓకే, ఆయన దాహము గొనును ఆయనకు చేదు చిరకను ఇచ్చెదరు. ఆయన దాహము కొనును ఆయనకు చేదు చిరకను ఇచ్చెదరు. త్రాగుటకు చేదు చిరకను ఇచ్చెదరు. థర్స్టీ అండ్ గివెన్ వినేగర్ టు డ్రింక్ ఎక్కడుంది మనకి? కీర్తనలు 22:15. కీర్తన 22:15. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడ అంటుకొని ఉన్నది. అంటే దాహానికి నాలుక అంతగా దాహం వేస్తుంది అనమాట. నీళ్లు లేక నాలుక దౌడకి అంటుకుపోతుంది, దాహం వేస్తుంది అంట. ఓకే, ఇప్పుడు కీర్తనలు 69:21 అదొకటి. నెక్స్ట్ వచ్చిన కీర్తనలు 69:21. కీర్తనలు 69:21. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఓకే, సో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిది, నాకు దప్పికయ్యున్నప్పుడు చిరకను త్రాగనిచ్చిది. సో ఇది ప్రవచనం 2. కీర్తన 22:15, కీర్తన 69:21. ఇప్పుడు నెరవేర్పు చూద్దాం. నెరవేర్పు యోహాను 19:28. యోహాను 19:28 చదవండి. యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసుకకు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సో తల వంచి ఆత్మను అప్పగించెను. సో కాబట్టి ప్రవచనం చెప్పినట్లుగానే ఆయనకు చేదు చిరకను ఇచ్చారు. ఆయన దాహమైందని అడిగినప్పుడు, దప్పికొనుచున్నాను అన్నప్పుడు చిరకతో నిండి నాకు పాత్రను అక్కడ పెట్టి ఉన్నప్పుడు స్పంజి చిరకతో నింపి ఆయనకు అందించారు. ఇది నెరవేరు. నెక్స్ట్ 10th one 10th. mocked. Okay.
మాక్డ్ అంటే ఆయనను తిరస్కరించిరి, ఆయనను తిరస్కరించిరి, లేదా ఆయనను అపహసించిరి అనొచ్చు. ఆయనను అపహసించిరి. అపహసించిరి, మాక్డ్, అపహసించిరి. ప్రవచనం కీర్తనలు 22:7-8. కీర్తనలు 22:7-8. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహరించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరు. సో అపహసిస్తారంట. నన్ను చూచు వారందరూ అంటే యేసు శిలువ మీద ఉంటే ఆయన చూచే వాళ్ళందరూ ఏమంటారంట? పెదవులు విరిచి తలలు ఆడిస్తూ ఓహో అని నన్ను అపహసిస్తారంట. మళ్ళీ ఏమంటారంట? యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. సో కాబట్టి ఆయనను అపహాస్యం చేస్తారు. ఓకే, అపహాస్యం చేస్తారనేటువంటిది ప్రవచనం. నెరవేర్పు చూడండి. నెరవేర్పు కీర్తనలు 27:42-43. మత్తయి నెరవేర్పు వచ్చి మత్తయి 27:42-43. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42-43. వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిన గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. 44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. 39 నుంచి చదువు. 39-44 రాసుకోండి. నెరవేర్పులో ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు 39 నుంచి ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూలుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుము. సో అక్కడ చెప్పినట్లుగానే ఏమవుతుంది అనమాట, నెరవేరుతా ఉంది. కీర్తన 22:7-8 వచనాలు చెప్పినటువంటి ప్రవచనం ఇక నెరవేరుతుంది. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన అందరూ చూచి తలలూచుచు ఆయన్ను అపహాస్యం చేస్తారు, ఆయన నిందిస్తారు అని హి విల్ బి మాక్డ్ అనేటువంటి ఆ ప్రవచనం ఇక్కడ ఏమవుతుంది అనమాట, నెరవేరుతా ఉంది. నెక్స్ట్ 11. Bore our sins. మన పాపములను ఆయన మోయును. మన పాపములను మోయును. మన పాపములను మోపును. Bore our sins. యెషయా 53:5-12 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం.
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. సో బోర్ అవర్ సిన్స్ అంటే ఆయన మీద పడతాయి, ఆయన మోస్తాడు, ఆయన భరిస్తాడు అని. 12వ వచనం 12. ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు అనేకుల పాపమును భరించుచు. సో బోర్ అవర్ సిన్స్, మన పాపములు ఆయన భరించును, మన పాపములను భరించును అని ప్రవచనం. ఓకే, అని ప్రవచనం. నెక్స్ట్ నెరవేర్పు. నెరవేర్పులో పాపమును భరించును. సో బోర్ అవర్ సిన్స్, మన పాపములు ఆయన. 2 కొరింథీ 5:21 అని. 2 కొరింథీ 5:21. 2 కొరింథీ 5:21 చదవండి. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. రైట్. నెక్స్ట్ హెబ్రీ 9:28. హెబ్రీ 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి. సో క్రీస్తు కూడా అనేకుల పాపములను ఆయన ఏం చేస్తాడండి, భరించాడు, ఒక్కసారి అప్పగింపబడ్డాడు. సో నెరవేర్పు 1 పేతురు 2:24. ఇంకొక వచనం నెరవేర్పులో ఇంకొక వచనం 1 పేతురు 2:24. 1 పేతురు 2:24. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఎంత చక్కగా ఉంది ఇక్కడ. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. హి బోర్ అవర్ సిన్స్, మోసికొనెను. మన పాపములను మ్రాను మీద ఆయన ఏం చేశాడంట, మోసికొనెను. ఎందుకు? నీతి విషయమై మనము జీవించినట్లు. ఓకే, మనం పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలని తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఓకే, సో కాబట్టి నెరవేర్పు. అలాగే ఆయన జన్మించినప్పుడు కూడా చూడండి ఒకసారి, ఆయన జన్మించినప్పుడు కొన్ని వచనాలు. మత్తయి 1:21. మత్తయి 1:21. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడదు అనెను. ప్రజలను తన పాపము నుండి రక్షించును అని అన్నాడు. యోహాను 1:29. యోహాను 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నెరవేర్పు. ఆయన
లోక పాపాన్ని భరించడానికి వచ్చాడు, మోయడానికి వచ్చాడు. అందుకే లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎన్నోది ఇప్పుడు 12th కదా, 12th పాయింట్. నెక్స్ట్ క్రైడ్ అవుట్ ఇన్ అగనీ. 12th పాయింట్, క్రైడ్ అవుట్ ఇన్ అగనీ. గొప్ప శబ్దముతో కేకలు వేయును. గొప్ప శబ్దముతో కేకలు వేయును. క్రైడ్ అవుట్ ఇన్ అగనీ. గొప్ప శబ్దముతో ఆయన కేకలు వేస్తారు. ఏమని? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. సో అది కీర్తనలు 22:1 రాసుకో. కీర్తనలు 22:1. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని విన నీవేళ దూరముగా నున్నావు. సో ఆయన యొక్క నా దేవా నన్నేలా విడనాడితివి. అలాగే 88వ కీర్తన కూడా, నా దేవా నీవు 88వ కీర్తన 1 నుండి చదవండి. నా ఆర్త విన 88. నీవేళ దూరముగా నున్నావు. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవి యొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను ప్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితివి. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. యెహోవా నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? యెహోవా నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే కదా ప్రవచనం. ఆయన గట్టిగా అరుస్తాడు, కేకలు వేస్తాడు అని. ఓకే, అందుకే నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనే మాట 22వ కీర్తనలో కనిపిస్తుంది. 88:14 కనిపిస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు మత్తయి 27:46 నెరవేర్పు. మత్తయి 27:46 మనకు నెరవేర్పు కనిపిస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఓకే, సో అది కీర్తన 22:1 అని మీరు పట్టుకోండి. దానికి అర్థం ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఓకే, సో కాబట్టి ప్రవచనం అక్కడ నెరవేరుతుంది. ఓకే, నెక్స్ట్ 13వ పాయింట్, నన్ ఆఫ్ హిస్ బోన్స్ బ్రోకన్. ఆయన ఎముకలలో ఏదియు విరగదు.
నన్ ఆఫ్ హిస్ బోన్స్ బ్రోకెన్. ఎక్కడుందంటే ప్రవచనం ఎక్కడుందంటే 34:20, కీర్తనలు 34:20 ప్రవచనం. కీర్తనలు 34:20. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చాలు. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఓకే, ఇది ప్రవచనం. అలాగే నిర్గమకాండం 12:46 చదవండి. నిర్గమకాండం 12:46. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది యాక్చువల్గా ఈ విషయం ఏంటంటే, నిర్గమ 12:46లో చదవండి. మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలెను, దాని మాంసములలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. రైట్. ఏదది? దేనిలో? పస్కా బలిని వధించి మీరు ఆ పస్కా బలిని తినేటప్పుడు ఒక్క ఎముక కూడా ఇరగకూడదు. ఓకే, అంటే ఆ పస్కా గొర్రె పిల్లను మీరు వధిస్తారు, దాన్ని భుజిస్తారు, కానీ ఎముక విరగకూడదు అని అంటున్నాడు. ఓకే, దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. సో కాబట్టి ఆ ఎముక విరగకుండా ఏం చేయాలంటే పండుగను ఆచరించాలి. పస్కా బలి ఎముక విరగకూడదు. అది ఒక ఆజ్ఞగా అయిపోయింది నిర్గమకాండంలో. ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సో ఇప్పుడు ఆ పస్కా బలి ఎవరికి సూచనగా ఉంది? ఆ గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తుకి. కాబట్టి యేసుక్రీస్తు ఎముక కూడా విరగకూడదు అనేది ప్రవచనం. కీర్తన 34:20లో కూడా ఆయన ఎముక విరగకుండా ఆయనను దేవుడు కాపాడుతాడు అనే ప్రవచనం ఉంది. నెరవేర్పు చూద్దాం. నెరవేర్పు యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుండి 36 వచనం. నెరవేర్పు యోహాను సువార్త 19. యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుండి. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండుకుంటున్నట్లు వారు కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతియుండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు వీటితో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగను. అతని ఎముకలలో ఒక్కటి అయినను విరవబడదు అను లేఖనం నెరవేరినట్లు ఇవి జరిగెను. 36 వరకు రాసుకోండి. యోహాను సువార్త 19:31 నుండి 36 వరకు లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. కాబట్టి ఆయన ఎముక విరవబడలేదు. మిగతా ఇద్దరు దొంగల్ని ఎముకలు విరగొట్టారు, కానీ యేసుక్రీస్తు ఎముక విరగొట్టేసరికి ఆయన చనిపోయి ఉన్నాడు. కాబట్టి విరగొట్టేటువంటి అవకాశం లేదు. అలా యేసుక్రీస్తు యొక్క దేహంలో ఏ ఒక్క ఎముక ఇరగలేదు. పాత నిబంధనలో పస్కా బలి పశువు యొక్క ఎముక ఇరగకూడదు. ఇప్పుడు ఆ పస్కా బలి పశువు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన ఎముక కూడా విరగకూడదు. నెక్స్ట్ 14వ పాయింట్, బ్లడ్ అండ్ వాటర్ poured out. బ్లడ్ అండ్ వాటర్ poured out. రక్తము మరియు నీరు కారును. రక్తము మరియు నీరు
దేహము నుండి కారును. ఓకే. దానికి సంబంధించిన ప్రవచనం కీర్తనలు 22:14. కీర్తనలు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, రైట్. నా నేను హృదయము చాలా నా అంతరంగమందు మేఘముల వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, చాలు చాలు. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. రైట్. మైనము వలె నా హృదయము మెత్తగై ఉన్నది అంటే నీళ్లు మరియు రక్తము. ఓకే. సో అలా కారును. సో అది ప్రవచనం. దాని నెరవేర్పు యోహాను 19:34. ఇందాక చదివా. యోహాను 19:34లో చూడండి. యోహాను 19:34లో కూడా ఉంది నెరవేర్పు. ఇందాక చదివాము. ఆయన సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. రైట్. సో అది నెరవేర్పు అన్నమాట. నెక్స్ట్ 15th పాయింట్. కాన్కర్డ్ డెత్ అండ్ ది డెవిల్. కాన్కర్డ్ డెత్ అండ్ ది డెవిల్. మరణమును అపవాదిని జయించును. మరణమును మరియు అపవాదిని జయించును. దాని ప్రవచనం, దానికి సంబంధించిన ప్రవచనం ఎక్కడుంది? ఆదికాండం 3:15. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదెను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఓకే. సో అది నెరవేరుతా ఉందన్నమాట. ఆదికాండం 3:15 ప్రవచనం. సో ఆ ప్రవచనంలో ఏముంది? అపవాదిని జయిస్తాడు. అపవాదిని జయించడం అంటే మరణాన్ని జయించడం. సో మరణాన్ని జయించడం ద్వారా ఓకే ఆయన అపవాదిని జయించినట్లే. సో ఇది 3:15 అనేది ప్రవచనం. నెరవేర్పు చూద్దాం. నెరవేర్పులో యోహాను 19:30లో యోహాను 19:30లో ఏమన్నాడు? యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఓకే. తల వంచి ఆత్మను అప్పగించెను. సో సమాప్తమైనది అంటే ఏంటి? అన్నీ కూడా సమాప్తమయ్యాయి ఈ మరణంతో, నా మరణంతో. ఇప్పుడు నేను ఇలా శిలువ మ్రాను మీద మరణించడం ద్వారా సమాప్తమైంది. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్ఫిల్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అన్నాడు. ఓకే. దానికి సపోర్టింగ్ వర్డ్స్ హెబ్రీ 2:14 చదవండి. హెబ్రీ 2:14. హెబ్రీ పత్రిక 2:14లో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఓకే. సో కాబట్టి మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. ఓకే. అంటే మరణము యొక్క బలము గలవాడైనటువంటి అపవాదిని నశింపజేయాలంటే మరణమే దానికి ఆన్సర్ అన్నమాట, సొల్యూషన్. మరణాన్ని మరణం ద్వారానే జయించాలి. ఓకే. అపవాదిని మరణం ద్వారానే జయించాలి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం
అపవాదిని జయించటం. ఆ మరణం యొక్క బలం ఎవరికి ఉందంటే అపవాదికి ఉంది. కాబట్టి క్రీస్తు యొక్క మరణం అపవాదిని జయించింది. ఫిబ్రవరి 2:14 మనకు చాలా క్లియర్గా చెప్పింది. ఓకే, ఇది అందరికి అర్థం కాదు, ఒకవేళ మీకు అర్థమైతే దట్స్ గ్రేట్ ఎనఫ్. 1 యోహాను 3:8, 1 యోహాను 3:8లో కూడా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఓకే, లయపరచుటకే అంటే నాశనము చేయుటకే, నాశనము చేయుటకే. సో కాబట్టి మరణానికి బలము గలవాడు ఎవరంటే అపవాది. ఆ అపవాదిని యేసుక్రీస్తు జయించాడు, అంటే మరణాన్ని జయించాడు. ఎలా? తన మరణం ద్వారా, తన మరణం ద్వారానే ఆయన జయించాడు. ఓకే, నెక్స్ట్ ఎన్నో పాయింట్? 16, 16 కదా, 16 పాయింట్. రోజ్ ఫ్రమ్ ద డెడ్, రోజ్ ఫ్రమ్ ది డెడ్. మరణము నుండి లేచెను, మరణము నుండి పునరుత్థానుడయ్యను. పునరుత్థానమును గురించిన ప్రవచన ఇది. సో మీరు రాసు, పునరుత్థానమును గురించిన ప్రవచనం. మరణము నుండి లేచెను, రోజ్ ఫ్రమ్ ది డెడ్. ఆయన పునరుద్ధానం గురించి ప్రవచనం ఎక్కడుంది? కీర్తనలు 16, 9 నుండి 10లో ఉంటుంది. 16వ కీర్తన, కీర్తనలు 16, 9 నుండి 10. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళపట్టు నీవు. అదే ప్రవచనం. ఓకే, ఒకటి, నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీయవు. ఇదే ప్రవచనానికి సూచకం అన్నమాట. అంటే కుళ్ళు ఎప్పుడు పడుతుంది? 3 రోజులకి కుళ్ళు పడుతుంది. సో ఆ దేహం కుళ్ళు పట్టే లోపల యేసుక్రీస్తు లేస్తాడు అనమాట. అది ప్రవచనం. అందుకే కుళ్ళు పట్ట నీవు, నా దేహాన్ని కుళ్ళు పట్ట నీవు అంటే అంత లోపల నేను లేస్తాను, మృతుల్లో నుంచి లేస్తాను. సో ఇది ప్రవచనం. ఓకే, సో ఇది ప్రవచనం. అలాగే నెరవేర్పు చూడండి. ఇంకొక ప్రవచనం చూడండి, యెషయా 53:10 కూడా ఇండైరెక్ట్ గా ఆయన పునరుద్ధానం గురించి చెప్తుంది. యెషయా 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. అతని సంతానము చూచును, ఇక చూడండి, అతని సంతానము చూతును, దీర్ఘాయుష్మంతుడగును. సో ఈ రెండు కూడా ఏంటంటే పునరుద్ధానానికి సూచన అన్నమాట. దీర్ఘాయుష్మంతుడు, రైట్, అతని సంతానాన్ని ఆయన చూస్తాడు అంటే ఏంటంటే పునరుద్ధానం, తిరిగి లేస్తారే కదా సంతానాన్ని చూచేది. సో అలా. నెక్స్ట్ నెరవేర్పు చూడండి. నెరవేర్పు లూకా 24:5-7. లూకా సువార్త 24వ అధ్యాయం 5-7 చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం
5 నుంచి 7. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి ఆయన మీకు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన తిరిగి లేస్తాడని చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాను. సో కాబట్టి లేఖనం చెప్పినట్లు ఆయన తిరిగి లేచాడు. అలాగే యోహాను 20వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను 20:9 ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారికి ఇంకనూ గ్రహింపరైరి. అంతటా ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకను గ్రహింపరైరి. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. సో కాబట్టి లేఖనం అంటే ప్రవచనం. మృతుల నుండి ఆయన లేస్తాడనేటువంటి ప్రవచనాన్ని వాళ్ళు గ్రహించకపోయారు. కాబట్టి ఆయన లేచాడు. ఆయన లేచినట్టు మనకి యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుండి చూసి చదివితే మనకు అర్థం అవుతుంది. ఓకే, అలాగే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 29 నుంచి 31. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 29 నుంచి. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్తయే ఉండెను కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఆయన పునరుత్థానం గురించి దావీదు ముందే చెప్పాను. ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరం సాక్షి. కాబట్టి యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ఎవరు ప్రవచించారు? దావీదు ప్రవచించారు. ఎక్కడ? కీర్తనలు 16 కీర్తనలు 16 8 నుండి 10 వచనాల్లో ఉంటది. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, ఆయన పాతాళంలో విడిచిపెట్టవు. అది దావీదు యొక్క ప్రవచనం. దానిని ఇక్కడ పేతురు గారు కూడా కోట్ చేసి వాడుతున్నారు. కాబట్టి లేఖనం చెప్పినట్లు ఆయన ఏమయ్యాడు? పునరుత్థానుడయ్యను, రోజ్ ఫ్రమ్ ది డెడ్. ఓకే, నెక్స్ట్ 16 ఎన్నో పాయింట్ ఇప్పుడు? 17 17th పాయింట్. 17ఏనా? ఇది అది ముగించేద్దామని. ఇంకా నెక్స్ట్ మనం వేరే సబ్జెక్ట్ అయితే వెళ్తాం ఒకటి ఉంది. ascended into heaven and poured out the Holy Spirit. Ascended into heaven and poured out the Holy Spirit. పరలోకమునకు ఆరోహణమగును, పరిశుద్ధాత్మను కృమ్మరించును. పరలోకమునకు వెళ్ళి పరిశుద్ధాత్మను కృమ్మరించును. సో యేసుక్రీస్తు ఆరోహణం అవుతాడు. యేసుక్రీస్తు ఆరోహణమై ఆయన పరిశుద్ధాత్మను కృమ్మరిస్తాడు అనే దాని గురించి ప్రవచనం. ఎక్కడుంది ఆ ప్రవచనం? కీర్తన 110:1. కీర్తనలు 110:1లో ఆయన ఆరోహణమును గురించి ప్రవచనం. ఆయన ఆరోహణం అవుతాడు. కీర్తనలు 110:1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు,
నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ ఇదే కడుపారిన దండమును ఆరోహణమును గూర్చిన ప్రవచనం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన ఏమని, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది ప్రవచనం. ఇది ప్రవచనం అంటే ఆయన ఆరోహణమై ఎక్కడికి వెళ్తాడు? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటాడు. అది ప్రవచనం. అలాగే 52:13 కూడా ప్రవచనం చెప్తుంది. యెషయా 52:13 కూడా యేసుక్రీస్తు ఆరోహణానికి సంబంధించిన ప్రవచనం. యెషయా 52:13. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. సో ఇది కూడా యేసుక్రీస్తునికి వచ్చినటువంటి ప్రవచనం. ఏమవుతాడంట? తన సేవకుడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. సో హెచ్చింపబడతాడు. సో యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆయన పరలోకంలో హెచ్చించబడ్డాడు, మహాగణుడుగా ఎంచబడ్డాడు పరలోకంలో. యెషయా 52:13 ప్రవచనం. ఇప్పుడు దాని నెరవేర్పు మనకి ఎక్కడుంది? ఆయన ఆరోహణమైనట్లు నెరవేర్పు వచ్చేసి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8 నుండి 11 వచనం. నెరవేర్పు అపోస్తుల కార్యములు 1:11 వచనం. 10వ వచనం చూడండి. 8 నుంచి చూడండి. 8 నుంచి ఉంటుంది. ఆయన అపోస్తుల కార్యములు 1:8 నుంచి 11. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. సో మీరు ఆయన ఆరోహణం కనిపిస్తుంది చూడండి. ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణం ఆయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. సో ఎలా వెళ్ళాడో మళ్ళీ ఆయన అలాగే వస్తాడని దూత కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆయన ఆరోహణమును గురించి ప్రవచనం కీర్తన 10:1 చూసాం, యెషయా 52:13 చూసాం. దాని నెరవేర్పు మనం అపోస్తుల కార్యములు 1:8 నుంచి 11 చూస్తున్నాం. అలాగే పేతురు గారు కూడా తన ప్రసంగంలో అనగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33 చూచినట్లయితే 33 నుండి అక్కడ కూడా 110వ కీర్తన వాడుతున్నాడు రెఫరెన్స్. అపోస్తలుడు అయినటువంటి పేతురు 110వ కీర్తనలో ఉన్న ప్రవచనాన్ని వాడుతున్నాడు 33 నుంచి. ఈ యేసును దేవుడు లేపను దేనికి మేమందరం సాక్ష్యములు. 33 కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. సో కాబట్టి యేసుక్రీస్తు ఆరోహణమవుతాడు. ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత పరిశుద్ధాత్మను పంపుతాడు. ఆ పరిశుద్ధాత్మను ఈరోజు మా మీద కుమ్మరించి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఓకే, సో యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు, పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఈ 2 ప్రవచనం చూచాము, అలాగే నెరవేర్పు చూచాము. ఓకే, ప్రవచనం చూచాం, నెరవేర్పు చూచాం. సో ఇప్పుడు ఏది పెండింగ్ ఉందంటే నెక్స్ట్
prophecies about Jesus second coming. Prophecies, next point. ఎన్నోది? నెక్స్ట్ ఇది హెడ్డింగ్ లాగా రాసుకొని prophecies about Jesus second coming. యేసుక్రీస్తు రాకడను గూర్చిన, యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చిన ప్రవచనం. 18వ పాయింట్లో యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చిన ప్రవచనం. అంటే 18లోకి వేసుకోవద్దు, దీన్ని ఇంకొక దాంట్లోకి వేసుకోండి. ఇది మరణము మరియు పునరుత్థానం గురించిన ప్రవచనాలు కదా. అది ఎన్నో మెయిన్? 4వ 5వ మెయిన్? అది 4th మెయిన్. ఇప్పుడు ఇది 5th మెయిన్ ఉండాలి, లేదా 4th మెయిన్ అని చెప్పాలి. ప్రాఫెసీస్ అబౌట్ జీసస్ సెకండ్ కమింగ్. 4th మెయిన్ అనుకుంటా. 4th మెయిన్ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ జీసస్ బర్త్, సెకండ్ మెయిన్ హిస్ రోల్స్, థర్డ్ మెయిన్ హిస్ లైఫ్ అండ్ మినిస్ట్రీ, 4th మెయిన్ హిస్ డెత్ అండ్ రిజరక్షన్, 5th మెయిన్ హిస్ సెకండ్ కమింగ్. 5th మెయిన్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడను గూర్చి, ఆయన రెండవ రాకడను గూర్చి ప్రవచనం. సో ఎక్కడుంది ఆయన రెండవ రాకడ గుర్చిన ప్రవచనం? పాత నిబంధనలో లేదు, కానీ ఆయన రెండవ రాకడను గూర్చినటువంటి ప్రవచనం ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి అపోస్తుల కార్యములు 1:11 ప్రాఫెసీ. ఆయన రెండవ రాకడను గూర్చిన ప్రవచనం ఏంటంటే యాక్ట్స్ 1:11 రాసుకోండి. యాక్ట్స్ 1:11 మళ్ళీ చదవండి. యాక్ట్స్ అపోస్తుల కార్యములు 1:11 ప్రవచనం ఏంటి? గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇంకొక ప్రవచనం ప్రకటన 1:7, సెకండ్ ప్రాఫెసీ, రెవల్యూషన్ 1:7. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. సో ఇది కూడా యేసుక్రీస్తు రెండవ రాకడను గుర్చినటువంటి ప్రవచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఓకే, ఇది యేసుక్రీస్తు రెండవ రాకను గుర్చినటువంటి ప్రవచనం. నెరవేర్పు దగ్గర ఎప్పుడు రాసుకుంటారంటే రైట్, ఆయన దొంగ వలె వస్తాడు కాబట్టి తెలియదు, ఎవరికి తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, బట్ ఆయన రావటం నిశ్చయం అని రాసుకోండి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, కానీ రావటం నిశ్చయం. అలాగే మత్తయి సువార్త 24:30-31 ప్రవచనం అది అంటే ఏం రాసుకున్నారంటే ప్రవచనం లెక్కనే రాసుకో. యేసుక్రీస్తు తన గురించి చెప్పాడు. మత్తయి 24:30-31. మత్తయి సువార్త 24:30-31. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఓకే, సో ఇది కూడా యేసుక్రీస్తు రెండవ రాకడకు వచ్చిన ప్రవచనమే. ఓకే, అలాగే
అలాగే మొదటి తెస్సలోనిక 4:16-17. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 16-17 వచనం చదువు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. దట్స్ ది ఎండ్ అన్నమాట. ఓకే, ఎండ్. సో మనం ఆర్డర్ గా చూసాం కదా యేసుక్రీస్తు యొక్క రాస్తున్న వచనాలు. యేసుక్రీస్తు యొక్క జననం గురించి చూచాం, ఆయన పాత్రల గురించి చూచాం, ఆయన జీవితం మరియు పరిచర్య గురించి చూచాం, ఆయన మరణము పునరుద్ధానం గురించి చూచాం, ఆ తర్వాత ఆయన రెండవ రాకడ గురించి కూడా ప్రవచనం చూచాం. సో ఇది యేసుక్రీస్తుని గురించి మనకు తెలియాల్సినటువంటి స్టెప్ బై స్టెప్ విషయాలు. ఈ 5 విషయాల్లోనూ మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. లేఖనాల్ని మనం చూపించగలగాలి. ఆయన రెండవ రాకడ గురించి లేఖనాలను చూపించాలి, ఆయన మరణం గురించి పునరుద్ధానం గురించి ప్రవచనం చూపించాలి, నెరవేర్పు చూపాలి, ఆయన జీవితం గురించి, పరిచర్య గురించి, ఆయన పాత్రల గురించి, ఆయన జననం గురించి, ఇలా. సో యేసుక్రీస్తును గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం మనకు ఉండాలి, ఆ అవగాహన ఉండాలి. ఓకే, సో ఇంతటితో ఈ సిరీస్ అయిపోయింది. ఓకే, సో ఇదేమంటారంటే నా ఇన్ డెప్త్ లిస్ట్ ఆఫ్ ది ప్రాఫెసీస్ అబౌట్ జీసస్. ఓకే, యేసుక్రీస్తుని గురించిన లోతైన ప్రవచనాలు ఇవి, లోతైన ప్రవచనాలు, ఇన్ డెప్త్ ప్రాఫెసీస్ అబౌట్ జీసస్. ఈ సిరీస్ ఈ వారంతో ముగిసింది. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మనం వేరే టాపిక్, వేరే ఒక పుస్తకం కానీ న్యూ టెస్టిమెంట్ ఆర్ ఓల్డ్ టెస్టిమెంట్ ఆర్ సంథింగ్ ఏదైనా చూద్దాం అనుకుంటున్నాను. మేబీ ఎలాగో యేసుక్రీస్తుని చూచాం కాబట్టి ఓకే కొన్ని సంఘంలో చెప్పాలనుకుంటాను, కొన్ని ఇక్కడ చెప్పాలనుకుంటాను. మేబీ బుక్ కానీ వేరే ఏదైనా మనం డిస్కస్ చేద్దాం వచ్చే వారం. సో ఈ వారంతో మాత్రం యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి సిరీస్ అయిపోయింది. ఓకే, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ, బాయ్.